ఒక్కసారి ఈ జన సమూహాన్ని చూడాలైనా ఏ గుండెలో నుంచి ఏ మూలుగు నీ సన్నిధిని చేరుతుందో చూసి విడిపించిన ఆయన, ఏ నిట్టూర్పులు చూసి విడిపించలేవా, బాధలు చూసి విడిపించిన ఆయన. మా బ్రతుకుల్లో ఎంతో బాగుందయ్యా, ఎంతో కష్టాలున్నాయ్యా, ఎంతో రకాల ఇబ్బందులు ఉన్నాయా. మా సంకటాలన్నీ కుదిర్చే దేవుడు అని, మా దోషాలన్నీ పరిహరించే దేవుడు అని అనేక సార్లు మర్చిపోయి మా సొంత ప్రయత్నాలతో మరింత కూలిపోయామయ్యా, పాపాల్లో మరింత కూలిపోతున్నామయ్యా, హీన దశకు చేరిపోతున్నామయ్యా. ఈ రాత్రి మమ్మల్ని లేవనెత్తున్నాయన, ఇక్కడున్న ప్రతి యవ్వనస్తుడిని లేవనెత్తున్నాయన. పర స్త్రీ వ్యామోహంలో పడి తప్పైన సంబంధాలు పెట్టుకుని శరీరాన్ని రోగాలతో పాటు చేసుకున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. త్రాగుడికి బానిసైపోయి ఆ త్రాగుడు మానలేక కన్న బిడ్డలను భార్యను బాధ పెట్టే వారిని ఈ రోజు ఆ త్రాగుడు చేయించినట్లుగా ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనకి ఇచ్చి వారి పాపముల కొరకు పశ్చాత్తాపడినట్లుగా ఈ ఆత్మకార్యాన్ని జరిగించుకుంటుంది. జీవితంలో ఏది లేదని నిరుత్సాహంతో చచ్చిపోదామని, ఎక్కడికన్నా పారిపోదామని విరక్తి చెందిపోయిన వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. నేను చావను, నేను బ్రతికిన దేవుని కార్యాలు వివరిస్తానని ఒక నిబంధన చేసుకున్నట్టు సహాయం ఇచ్చి నన్ను కూడా దేవుడు వాడుకుంటాడు, నన్ను కూడా దేవుడు ప్రయోజనంగా చేస్తాడు, నేను కూడా దేవుడికి ఉపయోగపడతాను అన్న నిరీక్షణ దయచేయండి ఆయన. దేవా, ఇంతవరకు నిన్న మాటను పరిచయం పెట్టి నీకు దూరమైన వారిని ఈ రాత్రి నీ వైపు మళ్ళించుకోను ఆయన, మళ్ళించుకోతండి. నీ గుండెలో నుంచి ఏ ప్రార్థన వస్తుందో వింటున్నాదేవా, వాళ్ళ వాంఛలను తీర్చేదేవా. ఈ మీటింగ్ అయిన తర్వాత ఇక్కడ త్రాగుబోతులు మారారని, ఇక్కడ వ్యభిచారులు పరిశుద్ధపరచబడారని, ఇక్కడ యవనస్తులు తమ జీవితాల్లో గురి కనుక్కున్నారని, కుటుంబాల్లో సమాధానం వచ్చిందని, దేవుని సన్నిధి అనుభవిస్తున్నామని సాక్ష్యం చెప్పుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించుకున్నాయన. ఎన్నోసార్లు మమ్మల్ని మేము చూసుకొని కుంగిపోతున్నానైనా, మా కొరకు ఇంత గొప్ప ప్రభువు ఉన్నాడు, మమ్మల్ని ఇంతగా ప్రేమించే యేసయ్య ఉన్నాడు, మా కొరకు తన రక్తం మోచపడున్నాడని మర్చిపోతున్నామయ్యా. అందుకే మా బ్రతుకులో ఏమీ సాధించిన వారుగా, ఏమీ చేయలేని వారిగా మిగిలిపోతున్నా. ఈ రాత్రి కనులెత్తి శిలువ వైపు చూస్తున్నామయ్యా. క్షమించే దేవుడుగా, విడిపించే దేవుడుగా, జయమిచ్చే దేవుడుగా ఉన్నామని నమ్ముతున్నాము కదా. ఆ కనుమరి శిలువలో నీవు చూపించిన ప్రేమకు మా బ్రతుకును అర్పించుకుంటున్నాము నాయన. మా బ్రతుకు మా చేతిలో ఉంటే నాశనం అయిపోతాయా, మా బ్రతుకు సాధారణ చేతుల్లో పెడితే నిత్యనరకానికి వెళ్ళిపోతాయా. మా బ్రతుకు నీ చేతుల్లో పెడితే లక్షల మందికి, వేల మందికి, అనేక రూపముల నాశనానికి చేస్తారన్నా. మా బ్రతుకు నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో పెట్టుకున్నామయ్యా. నీకు ఇష్టంగా వాడుకోనాయన, నీ సాక్ష్యంగా చేసుకో ప్రభు. అందరి హృదయాలలో ఆశీర్వాదం దీవెన తప్ప, దేవుని సన్నిధి అభిషేకం తప్ప మరి ఏ కీడుకు చూడలేకుండా సహాయం చేయి. నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యం అయితే మరలా ఈ లోకంలో మేము కలుసుకున్నట్లుగా, లేక నీ రాజ్యంలో నిరంతరం నీతో పాటు జీవించే భాగ్యాన్ని మాకందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.